పూతలపట్టు నియోజకవర్గ రైతులు సామాన్యులు కాదు ముదుర్లు అని మాట్లాడారు ఒక ప్రెస్ మీట్లో నేను చూశాను. మరి ఏ ముదుర్లో నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడాల ఎవరు వేరే వాళ్ళు ఏమన్నా వినేస్తుంటారు రికార్డు చూపిస్తున్నా నేను చూశాను. పక్కా డౌటే లేదు. అమాయకులు కాదు అని చెప్పుకుంటాను. అమాయకులు కాదు ముదుర్లు అంటే మీరు ఏ కాంటెక్స్ట్ చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న నేపథ్యంలోనే ఆ నేపథ్యంలో నువ్వు ఏమారిస్తే ఏమారిపోయేంత అమాయకులు కాదు మా వాళ్ళు కూడా. మీకు పాఠం చెప్పేంత ముదుర్లు అని చెప్పుంటా. మీకు పాఠం అండి మేము మీకు ఆన్సర్ చెప్పేంత ముదుర్లు అని చెప్పుంటా. మీరు చెక్ చేసుకోండి. చిత్తూరు జిల్లా రైతాంగం చాలా తెలివైన వాళ్ళు. ముఖ్యంగా మామిడి రైతులు నీకన్నా ముదుర్లు, వాళ్ళకి అన్ని తెలుసు. నీకన్నా ముదుర్లు. నెక్స్ట్ వర్డ్ కూడా కంటిన్యూషన్ వినాలి. ఇప్పుడు ఏ రోజు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసి కాంటెక్స్ట్ వినాలి. నీకన్నా ముదుర్లు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఏ కోణంలో వాళ్ళు ముదుర్లు అంటారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రని తెలుసుకోగలిగిన ముదుర్లు అని ఆ మాట లేదు కదా. నీకన్నా ఆ మాట అంటే మీరు ఆ మాట చెప్పాలి కదా. అంటే జగన్ నువ్వేమనుకుంటున్నావు? జగన్ దొంగంటావా? నేను అనుకో ఒక నాయకుడు, జగన్ నాయకుడు అంతవరకు ఒక మాజీ ముఖ్యమంత్రి. నీకన్నా మీ భాషలో మీరు ర్యాగింగ్ చేస్తుంటారు కదా. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ర్యాగింగ్ చేస్తుంటారు మీ పార్టీ వాళ్ళు. ఓకే మీ దగ్గరకు వస్తా. జగన్ కన్నా అన్నారు కదా, మరి జగన్ ఏ రకంగా చూసుకుంటున్నారు? ఒక నాయకుడు అంతే, ఒక పార్టీ నాయకు, ఒక పార్టీ నాయకుడి కన్నా ముదురులు మా వాళ్ళు. ఓకే 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 ముదురులు అంటే చాలా తెలివి పరులని అంటే ఏమన్నా అంటే జగన్ ఏ రకంగా చూసుకుంటే దానికి మించి అని. ఓకే ఓకే మీరు ఎట్లా అర్థం చేస్తారు చెప్తే దానికి మించి ఎట్లుంటుంది నేను చెప్తాను. జగన్ కి ప్యారలల్ గా మీరు రైతులను చూస్తున్నారు అనమాట. ప్యారలల్ గా కాదు, ఆయన కన్నా మించి. ఓకే అది నాకు అర్థం కాలేదు. ఆయన కన్నా మించి అంటే జగన్ మీరే విధంగా అభివర్ణించుకుంటున్నారు మీ మనసులో? ఒక్కొక్క కాంటెక్స్ట్ బట్టి ఒక్కొక్క రకంగా చూస్తా. మీ కాంటెక్స్ట్ మీరు చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ ఒక రకంగా చూస్తా, కన్నింగ్ నేచర్లో ఒక రకంగా చూస్తా, రాజకీయాల్లో ఒక రకంగా చూస్తా. మూడు విడమర్చి చెప్పండి. టైం ఉండదు, అంత టైం మనకెందుకు, అతని గురించి మనకెందుకు. నేను ముఖ్యమంత్రి అండి కావచ్చు, నాకేం సంబంధం.